ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అన్ని విషయాలు మనల్ని బలపరిచి స్థిరపరచాలని, తన కృప తన కాపుదల మన పట్ల చూపించాలని కొద్ది మాటలు జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. స్తోత్రం. సమయములో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా వినటానికి సిద్ధపడదాం. యేసుక్రీస్తు వారు ప్రారంభ దినాలలో సువార్త ప్రారంభించిన రోజులలో చెప్పబడినటువంటి మాటల్లో నుంచి ప్రాముఖ్యమైన మాట ఇది. ఆయన కొండ మీద ప్రసంగం అంటారు ఈ సందర్భాలు అన్నట్టుని. హృదయశుద్ధి గలవారు ధన్యులు, దీనాత్మలు ధన్యులు. ఈ మాటలన్నీ కొండ మీద ప్రసంగమని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ రాయబడినటువంటి ఒక ఉద్దేశము, ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. అంటే యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినటువంటి మాటను మనం కొంచెము శ్రద్ధ కలిగి ఆలోచించినప్పుడు చూస్తే, ఎవరైతే కనికరము కలిగి ఉంటారో దేవుడు వారి మీద ఏం చూపిస్తాడంట? కనికరమును చూపిస్తాడు. అర్థమవుతుందక్క? కనికరం అంటే తెలుసా? కనికరం అంటే తెలుసా? జాలి, దయ, ప్రేమ, ఇవేనా? ఎవరైనా మన పట్ల ఏదైనా తప్పిదము చేసిన ఎడల, ఏదైనా అపరాధమును చేసిన ఎడల వారి పట్ల మనము చూపించి వారితో కలిసిమెలిసి ఉండటానికే మన మనసును మనం ఓర్చుకోవాలి. ఇది చాలా గొప్పది. ఎందుకంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే బయటికి కానరావు కానీ లోపల మనిషిని కృంగదీసేస్తుంటాయి అంటారు చూడండి. అప్పుడప్పుడు గుండె పట్టుకుందంటారు. గుండె దేనికి పట్టుకుందంటారు? గుండె పట్టుకుందనగానే, ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, నాకు గుండె పట్టుకుందనగానే మనం చూసి పైకి బాగానన్నావు నీకేమైందంట, కానీ లోపల అది ఊరికి అర్థం కాదు. భరించే వాళ్ళకి అర్థమవుతుంది. లోపలిది అర్థం కావాలంటే మామూలు విషయం కాదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? నీ మనస్సులో నుంచి పోవాలి. అది మనస్సులో నుంచి పోవటం కాదు. మనస్సులో నుంచి ఊరికైనా పోద్ది. మాటలు ఊరేం చెప్పటం నేను వాక్యం చెప్పడం మా పెద్దమ్మ ఇరుగుకోండి కొద్దిని జాగ్రత్తగా. మాటలు ఊరేం చెప్తాం, కానీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పలికినటువంటి ప్రతి మాట మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? మనిషి జీవితాన్ని పరలోక రాజ్యానికి అర్హులుగా మారుస్తుంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇక్కడ కనికరము, నీవు ఎదుటివారి పట్ల కనికరము కలిగి ఉంటే దేవుడు నీ పట్ల ఏం చేస్తాడంట? కనికరం కలిగి ఉంటారు. ఇదిగో భూమి మీద పేతురు గారితో మాట్లాడతారు. పేతురుతో చెప్తారు, భూమి మీద నువ్వు ఏటిని విప్పిదువో అవి పరలోకమందు విప్పబడును, ఇక్కడ ఏటిని బంధిస్తావో అవి అక్కడ బంధించబడును. యేసుక్రీస్తు వారి శిష్యులకి ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఆ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యంగా ఉంటారు. ఆ ప్రార్థన ఎక్కడుందో చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్తలు కానీ మార్కు సువార్తలు కానీ, మత్తయి 6:9 వచనం నుంచి అంట చదువుతారు చూడండి అమ్మా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. 14 వచనం చదువుదాం. 14 మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల
మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషుల అపరాధములు మనం క్షమించాలంటే అసలు మనము క్షమించడానికి మనం ఎవరిమని చెప్పండి. మనుషుల అపరాధములు మనం క్షమించడానికి మనం ఎవరిమి? అసలు మనమలే క్షమించమని ఎందుకు చెప్తున్నాడమ్మా? అపరాధములు క్షమించమని మనల్ని ఎందుకు చెప్తున్నారు? క్షమించే హక్కు మనకుందా? ఉన్నదా? పాపాలు క్షమించే హక్కు కాదు, అపరాధములు, తప్పులు క్షమించే హక్కు మనకుందా? ఏ తప్పులు క్షమిస్తాం మనం? చెప్పండి, ఏ తప్పులు క్షమిస్తాము? హక్కు మనకుందా? ఏమి క్షమిస్తామంటే ఎవరైనా మన పట్ల చేసిన వాటిని మనకు క్షమించే హక్కు ఉంది. పక్కన వాళ్ళ పట్ల చేసి మనం క్షమించాల్సిన పని లేదు. మన పట్ల చేస్తారు కదా, ఇప్పుడు మన పట్ల మనం చేసిన దాన్ని క్షమించడం అంటే మామూలు విషయమా కదమ్మా? క్షమించడం అంటే మామూలు విషయమా? అది ఎలా ఉంటుందో తెలుసా? పైకేమంటాం తెలుసా? వందనాలు చెప్పుకుంటాం, వందనాలమ్మ, వందనాలక్క, వందనాలన్న, పైకి చెప్పుకుంటాం. లోపల నుంచి రావద్దు. లోపల నుంచి రావాలి వందనాలు అనేవి. లోపల నుంచి రావాలంటే నీవు ఎప్పుడైతే నీ హృదయములో నుంచి మనస్ఫూర్తిగా ఎదుటి వారి పాపములను క్షమించి వారి అపరాధములను క్షమిస్తావో అప్పుడు పరలోకములో ఉన్న నీ తండ్రి నీ అపరాధములు క్షమిస్తాడు. ఎందుకంటే ఇది చాలా కఠినమైన మాట. చెప్పటానికి ఈజీనే, చేసేవాళ్ళకే కదమ్మా తల్లి, అంతే కదా. ఇందాక మా అమ్మాయి బంగారు తల్లి మా అమ్మాయి అంటుంది, ఒక రోజు అయితే పర్లేదన్నా, ఒక గంట అయితే పర్లేదన్నా, ఒక పూట అయితే పర్లేదు అంటే నువ్వని కాదు, ప్రతి ఒక్కళ్ళము, నేనైనంతే. ఒక పూట అయితే పర్లా, జీవితాంతం ఇదే తలకాయ నొప్పా, జీవితాంతం. ఒక రోజు అయితే ఏమనుకుంటాం మనకు తెలుసా? రేపు పొద్దున అయిపోయేదైతే అమ్మాయ ఎట్టొకటి రాత్రి కళ్ళు మూసుకుందాంలే, రేపు పొద్దుటికల్లా వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మంది. ఈ నైట్ అయిపోతే రేపు పొద్దుటికల్లా, కానీ జీవితాంతం చేయాలంట. అందుకే యేసుప్రభు చెబుతున్నాడు, మరి బరాయించలేవు కాబట్టే నువ్వు బరాయించాలని యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ. యేసుప్రభు ప్రార్థనకు వచ్చి యేసుప్రభుని నమ్ముకోవటము పరలోక రాజ్యం అంటే ఈజీగా ఉందనుకున్నారా? యేసుప్రభు అంటారు, ఇదిగో పరలోక రాజ్యము దినదినము ఏమవుతుందంట? కుషించుకుపోతుంది. ఎందుకంటే ప్రార్థనకు వచ్చాను, బాప్తిసం తీసుకున్నాను, యేసయ్యా వందనాలు, యేసయ్యా స్తోత్రాలు, నీ ఎంత గొప్పవాడు లేడు, నువ్వే నాకు తండ్రివి అని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నాము. కొన్ని విషయాలకు వచ్చాక తప్పిపోతున్నాము. ఏమయ్యాము? తప్పిపోతున్నాం, కొంచెం దూరం అయిపోయాము. ఇప్పుడు నీకోసం ఇద్దరు మనుషులు పట్టాలంటే కొంచెం పెద్ద రూమ్ కావాలి కదక్క. ఇప్పుడు ఏమైంది? రూమ్ పెద్దది, ఇద్దరు మనుషులలో ఒక మనిషి ఏమయ్యాడు? పక్క పోయినాక ఇప్పుడు చిన్న రూమ్ అని సరిపోద్దిగా. పరలోకం రోజు రోజుకి ఏమవుతుంది? ఒక్కొక్కరు పక్కకు పోతుంటే తగ్గిపోతుందంట. ఎంత పెద్ద పట్ట ఎందుకు పరిచారు? ఉన్న నలుగురు అయితే అని అంటారు అనుకోండి, చాపైన సరిపోద్ది. పెద్ద పట్టబడవలసిన పని చాపైన. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చారు, ఉండే కొంది ఏమవుతున్నారు? తగ్గిపోతున్నప్పుడు పట్ట అవసరం చాపతోనే కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాడు, పరలోక రాజ్యము రోజు రోజుకి ఎందుకు కుషించిపోతుందంటే ప్రజలు ఓర్చుకొని, అంటే దేవుని యొక్క ఉద్దేశాల విషయంలో, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే విషయంలో సహనం అనేది మధ్యలోనే చచ్చిపోతుంది జనాల్లో. మధ్యలోనే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ అర్థం కావటానికి. ఒక ప్రాంతంలో ఒక తల్లి ఒక తండ్రి భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఇరువురు చాలా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు, చాలా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, మంచిగా అభివృద్ధిలోనికి వచ్చారు, బాగుంటున్నారు. అయితే వీళ్ళకు ఒక కొదువ ఏమిటంటే పిల్లలు లేరు. ఏంటమ్మా? పిల్లలు లేరు, కొదువైపోయింది. కాబట్టి ఒక 10, 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల దాకా ఉన్న తర్వాత దేవుని దయ వల్ల ఒక పిల్లోడు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలకు? పెళ్ళైన 25 సంవత్సరాలకు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల తర్వాత ఒక పిల్లోడు పుడితే ఆ పిల్లోడిని అల్లరి ముద్దుగా, ప్రేమగా, చాలా మంచిగా పెంచుకుంటూ బాగా ఆప్యాయిస్తూ అతన్ని మంచిగా ఎంత బాగా చూసుకుంటున్నారంటే కింద పడితే ఎక్కడ మట్టి అవుతుంది అన్నట్టుగా చూసుకుంటూ ఉన్నారు.
ఎందుకంటే తక్కువేం లేదు, ఆస్తి తక్కువ లేదు, ఐశ్వర్యం తక్కువ లేదు, సంపద తక్కువ లేదు, ఏది తక్కువ లేదు. అంత బాగా చూసుకుంటున్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు? బడికి పంపిస్తారు కదమ్మా. బడికి పంపించాల్సిన కామనే కదా. నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా చదివేయాలి కదా, ఎంత గొప్ప నేను చదివేయాలి కదా. స్కూల్కి బడికి పంపిస్తున్నప్పుడు పోయేటప్పుడు ఒక కారు, వచ్చేటప్పుడు ఒక కారు, అబ్బా మామూలుగా లేదంట. ఈ పిల్లోడు అంటే ఏం చేశాడంటే స్కూల్లో చదువుతూ ఒక్కడికంటే కొంచెం ఎక్కువ, అందరికంటే కొద్దిగా బాగా చదువుతున్నాడంట. కొంచెం బాగా చదువుతున్నాడు, అందరికి 10 మార్కులు, వీడికి 20 మార్కులు వస్తున్నాయంట. ఇప్పుడు వాళ్ళందరిలో ఒకడు 15 మార్కులు వస్తున్నాయి అంటే వీడికి 20, వాడికి 15. వీడు అనుకున్నాడు నాకంటే ఎక్కువ ఈడే లేకపోతే ఫస్ట్ నేనే కదా అనుకొని వాడి మీద పగబెట్టి పిల్లోని చంపేశాడంట. కోపంతో ఏదో కర్ర తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు, కొట్టగానే ఒక్క దెబ్బకి కింద పడిపోయి చచ్చిపోయాడంట. అందరూ సాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు వచ్చారు, పిల్లోడిని చంపేసినోడిని ఎందుకు చంపావంటే వాడు అంటున్నాడు నాకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నేను ఓర్చుకోలేక, నేను సహించలేక చంపేశాను అనగానే తీసుకెళ్ళేసి జైల్లో పెట్టారు పిల్లోడిని. ఉద్దేశపూర్వకంగా చేశాడు కదా, కావాలనే చేశాడు కదా. అనుకోకుండా జరిగితే తప్పులే పోనీయాలి. ఇప్పుడు ఏమంట, కావాలనే చేశాడు కాబట్టి తీసుకెళ్ళి జైల్లో పెట్టాడంట. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు అంట, ఆయన తండ్రి ఉన్నాడు కదా, ఆయన ప్రతిరోజు ఆ పిల్లోడి కోసం ఏడ్చి బాధపడుతూ పోయినోడు ఎట్టా రాడు కదా అనుకొని ఆలోచించుకుంటూ ఇప్పుడు జైలుకి వెళుతున్నాడంట. ఎక్కడికి? జైల్లోకి వెళ్ళి పోలీసు వాళ్ళను, ఎస్ఐ గారిని, వాళ్ళందరినీ పిలిచి, అయ్యా ఈ అబ్బాయి నా కుమారుని చంపాడు, అది నాకు తెలుసు, కాబట్టి చంపేశాడు కాబట్టి ఆ కుమారుడు తర్వాత ఇంక నాకు పిల్లలు లేరు, కాబట్టి ఈ అబ్బాయి నరహంతకుడు, హత్య చేసే నరహంతకుడు. అది తెలియక ఏదన్నా పొరపాటున ఆటలాడుకుంటా కింద పన్నుకుంటే అది వేరు. ఇప్పుడు కావాలని ఎన్ని రోజుల నుంచి పెట్టుకున్నాడు పగ? స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి నా కొడుకు మీద ఆ పిల్లోడికి పగ ఉంది. అది నాకు అందరూ చెప్తున్నారు, నేను పెద్ద పడుచుకోలేదు, చివరికి చంపేశాడు. ఇప్పుడు ఎట్టా కొడుక చచ్చిపోయాడు కాబట్టి ఈరోజు నేనేం చేయగలుగుతున్నానంటే ఆ అబ్బాయి మీద ఉన్నటువంటి ఆ మరణ శిక్ష అనే దాన్ని నేను క్షమిస్తున్నాను. ఎవరు? తండ్రి. నేను క్షమిస్తున్నాను కాబట్టి ఆ అబ్బాయి మీద ఉన్న శిక్ష కొట్టేయండి అని చెప్పాడంట. నీ కొడుకుని చంపితే నీకేందే కోపం లేదా? నీ కొడుకుని చంపితే నీ కనీసం జాలి దయలేదా? ఎందుకు ఇలా చేస్తున్నావంటే ఆయన ఒకటే అన్నాడంట, బైబిల్ గ్రంథంలో మా ప్రభు ఒక మాట చెప్పాడు, ఇదిగో నీ పట్ల అపరాధములు చేసిన వానిని నువ్వు క్షమించము, అప్పుడు పరలోకములో ఉన్న నీ తండ్రి నీ అపరాధములు క్షమిస్తాడు అన్నాడంట. వీళ్ళంటనే క్షమించేసి, ఓకేలే ఇదిగో నిన్ను ఎవరు కూడా కాపాడలేరు, ఆ మనిషి వచ్చి నేనే క్షమించాను అన్నాడు కాబట్టి ఇక మేమేమీ చేయలేమని చెప్పేసి విడుదల చేశారంట అబ్బాయిని. విడుదల చేసిన తర్వాత ఆ అబ్బాయి వచ్చి ఆయన వైపు చూసి కనీసం జాలి దయ కూడా, నన్ను క్షమించావని దయా జాలి కూడా లేకుండా, లెక్క లేకుండా పోతుంటే ఆ పిల్లోడి దగ్గర పోయి, అయ్యా నీవు నా కొడుకుని చంపావు, నేను కాదనటం లేదు, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? నిన్నెవరు పట్టించుకుంటారు? నా దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది, 1000 కోట్లు, ఎంత తిన్నా తరగనంత ఆస్తి ఉంది, కాబట్టి రేపుటాల ముంచి నా ఆస్తి నీకు ఇస్తున్నానయ్యా అంటమ్మా. నా ఆస్తి నీకు ఇస్తున్నాను, ప్రతిరోజు నువ్వు నా ఇంట్లోనే వచ్చి అన్నం తినాలి, ప్రతిరోజు నువ్వు నా ఇంట్లోనే నిద్రపోవాలి, ప్రతిరోజు నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు కోరిందల్లా తీసుకొని పో, నువ్వు కోరిందల్లా నీకు ఇస్తానన్నప్పుడు వాళ్ళ ఆ అబ్బాయి అన్నాడంటున్నావు, నేను ఉండను, నాకు మచ్చలేదు మీరంటే ప్రతిరోజు పోయి ఆ అబ్బాయిని బతిమలాడుతున్నాడంట, నువ్వు నా ఇంట్లో ఉండయ్యా, నువ్వు నా ఇంట్లో ఉండని. తర్వాత వాళ్ళందరూ వచ్చి, ఏందయ్యా ఆ అబ్బాయి వచ్చి నీ ఇంట్లో ఉంటే నీకు ఆ అబ్బాయిని చూచినప్పుడల్లా నీ కొడుకుని చంపినోడు అని గుర్తొచ్చి నీకు పగ ద్వేషం వస్తుంది కదా, ఎందుకంటే ఇదిగో ప్రభు మాకు నేర్పింది ఏంటంటే మనస్సులో కూడా మనస్సులో కూడా ఎదుటి వాళ్ళ మీద ద్వేషం ఉంచుకోకూడదు, మనస్ఫూర్తిగా క్షమించానంటానికి నాకున్నదంతా ఆ అబ్బాయికి ఇస్తున్నానని చెప్పాడంట. తర్వాత ఆ అబ్బాయిని బాగా చదివించి మంచి ప్రయోజకుని చేసి మంచి ఉన్నత స్థితిలో నిలబెట్టాడంట. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించడం అంటే ఇక రేపటాల నుంచి నేను నిన్ను పట్టించుకొని పొమ్మని వాళ్ళను చూసి చూడకుండా వెళ్ళిపోవటం కాదు, జీవితాంతము నీ కళ్ళ ముందు ఉన్న నువ్వు ప్రేమించాలి.
ఆమేన్. క్షమించేసి వదిలేస్తాం. వాళ్ళ బారు వాళ్ళది, మన దారి మంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మనం బాగూడదు, వాళ్ళ ఈదికి వెళ్ళి కూడా బాగూడదు, వాళ్ళ ఊరికి వెళ్ళి కూడా బాగూడదు, వాళ్ళ పత్తాపని మనకు వద్దని అసలు చూస్తేనే తల ఉంచుకొని పోతుంటాం. అది క్షమించినట్టు కాదు. ఏంటంట, శత్రువైనా మన కళ్ళ ముందు ఉన్న మన సొంత వాణిలాగా ప్రేమించాలి. ఇది దేవుడు నేర్పించిన ప్రేమ. ఆమేన్. అందుకే చెప్పండి, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఇదిగో మీ పట్ల అపరాధం చేసిన వారిని మీరు క్షమిస్తే పరలోకములో ఉన్న తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడు. ఈరోజు ఇతని యొక్క అపరాధములు దేవుడికి క్షమిస్తాడా లేదా? అలా క్షమించే మనసు మనకు ఉండాలంటే మామూలు విషయమమ్మా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఒక గంట ఒక పూట అయితే ఉంటాం, జీవితాంతం ఆ పిల్లవాడు పెరిగినంత కాలం ఆయన దగ్గరే పెరుగుతున్నాడంట. చూస్తూ చూస్తూ కోపం రాదమ్మా? కోపం రాకుండా ఉండగలమా? కానీ మనస్సులో క్షమించాడు కనుక కోపమే రాలేదు. మనిషి క్షమించడం కాదు, మనస్సు నిండా క్షమించాడు. అందుకని ఈరోజు మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన పట్ల అపరాధములు చేసిన వారు ఉంటారు, ఎవరైనా క్షమించే మనసు మనకు ఉండాలి. అది కష్టం, చాలా కష్టం. మీరు చెప్పినంత ఈజీ కాదు, ఇక్కడ నెరవేర్చినంత ఈజీ కాదు, అది చాలా కష్టం. కానీ దాన్ని చేస్తే నువ్వు ఆ మాధుర్యాన్ని రుచి చూడగలవు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి, ఉపమానం చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వరకు తర్వాత చదువుదాం. దాని గురించి నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఎందుకు నిద్ర అవుతుందా? రాలేదంగా? ఓకే, మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది, కరెక్ట్గా చెప్పారు. వస్తుందని చెప్పండి, లేకపోతే ఎందుకంటే వస్తుందని చెప్తే నేను ప్రార్థన చేస్తా. రాలేదా? అందుకు గట్టిగా మాట్లాడుతున్నా, అట్టయితే ఇబ్బంది లేదు. ఇంకా చూడండి, నిజంగా మా అక్కడ పాపము వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంటారు, నువ్వు నిద్రపోవద్దు అని. అక్క మనస్సులో ఏముందో లేదో దేవుడు ఎరుగు, కానీ వాళ్ళని మాత్రము నేను పాడలేమని ప్రేమతోనే సమాధానం చెప్తుంది. ఒక్కసారి నేను నిద్రపోతే నీకెందుకంటే ఇంకోసారి అంటారు, క్షమించే మనసు అంటారు. ఏమనుకుంది, మా పాస్టర్ అమ్మాయి కదా, మా అబ్బాయి, మా తమ్ముడే కదా, మా అమ్మాయే కదా, మా వాళ్ళే కదా అంటే అన్ని. కానీ కొంతమంది మేమంటాం, నేను నిద్రపోతే నీకెందుకు, ముఖం మీద పెట్టుకుంటాం, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ గురించి ఉండవు. ఏందో నన్నే అంటున్నావు, నేను నీకెందుకు, అసలు రేపు నుంచి నేను ప్రార్థనకు రాను, ఊరకు నన్ను అంటున్నారు, 10 మంది లేలని చేస్తున్నారు. నిజంగా ఇది చాలా సిచ్యువేషన్. ఎందుకంటే మీకు తెలుస్తే తెలియదు, ఎక్కడో ఒక చోట మనస్సులో కుచ్చుకుందా చాలా డేంజర్ అయిపోద్ది. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఊరక అనగాకండి, అది మాట్లాడగాకండి. విస్తారమైన మాటలు ఎవరో ఒకళ్ళ మనసుకు తగిలితే తర్వాత నిన్ను క్షమించాలన్న మనసు వాళ్ళకు ఉండదేమో. నువ్వేమనుకున్నావు, ఏముంది అనుకున్నావు, అదే నిన్నంటే 10 మందిలో, అదే 10 మందిలో నిలబెట్టి నిన్నంటే పడతావా? అంటే మనం అనుకోవచ్చు, ఊరకనేది వేరుంటుంది, మనస్సు నొప్పించుకునే వేరుంటాయి, అంతే కదమ్మా? నవ్వుటాలుగా అందరు పిల్లలు మాట్లాడుకుంటుంటారు, మీ పిల్లలే, మీ ఇంట్లో ఉన్న పిల్లలే నవ్వుటాలుగా మాట్లాడతారు. అదే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి అందరూ కూర్చున్నప్పుడు వాడిని ఒక మాట అనండి, కట్టెక్కిన పోయి ఆ మూలన కూర్చుంటాడు. అడిగి ఇంతమందిలో నన్ను అన్నావా? అప్పుడు నువ్వు పోయి అది కాదు లేరు, ఇది కాదు లేరు అంటే, కొడుకు కాబట్టి తప్పదు కాబట్టి ఓకే డాడీ, ఓకే మమ్మీ, బాయ్ అంటాడు, హాయ్ అంటాడు, మనసులో పెట్టుకుంటాడు. అవసరం వచ్చినప్పుడు రే గొంతు పట్టుకుని నీళ్ళు తెమ్మంటే, అంతమందిలో నన్ను తిట్టావు కానీ దానిపో, అవకాశం వచ్చినప్పుడు అంటాడు. మనసులో ఉంటుంది, అవునా కదమ్మీ? అప్పుడప్పుడు అడుగుతుంది కదా, నిజంగా అప్పుడప్పుడు అడుగుతాడంట. అప్పుడు నాకు అంటుంది, నిజంగా అడుంటే చాలా తక్కువ, నువ్వు చెప్పగాకు, తర్వాత ఇంటి ఇప్పుడు నాకు వాళ్ళ నాన్న అడుగుతాడు, శృతి ఎక్కువ నేను ఎక్కువ నాన్న అని అడుగుతుంటాడు. మనస్సులో ఉంటాయి ఇవి. అవి ఎప్పుడు వస్తాయంటే అవసరం వచ్చినప్పుడు వస్తాయి. కానీ ఈ తండ్రిలో జీవితాంతం రాలా, మనసులో అది తుడిపేసుకున్నాడు. ఇంకా రాదది, తుడిపేసుకోవాలి. మన మనస్సులో కొన్నిటిని తుడిపేసుకొని ఎలా ఉండాలి తెలుసా? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. గోధుమ గింజ భూమిలో పడితే ఏం కావాలి? చచ్చిపోవాలి. అలాగే మన జీవితంలో మన పట్ల ఎవరైనా ఏదైనా తెలిసి తెలియక చేస్తే, ఒకవేళ తెలిసి చేసినా అది వెంటనే మనం చంపేసుకోవాలి. అప్పుడే వాళ్ళతో ఫ్రీగా సంతోషంగా ఉండగలం. అది చంపేసుకోకపోతే పైకి బాగున్నా లోపల పక్కలో పాములాగా అవకాశం కోసం చూస్తుంటా. అది చాలా డేంజర్, అది చాలా డేంజర్.
చూడండి, ఇక్కడ అదే చెప్పబడింది ఒక మాట, చాలా సందర్భం చూడండి బైబిల్ గ్రంథంలో. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ఆయన 10,000 తలాంతులు అప్పున్నాడంట. ఎంత? 10,000 తలాంతు. ఒక్కొక్క తలాంతు వచ్చి 3,600. ఒక్కొక్క తలాంతు ఎంత? 3,600. 3,600 ఇంటూ 10, 10,000 అంటే 3,60,00,000 అప్పున్నాడంట. మామూలు అప్పక 3,60,00,000 అంటే మామూలు విషయమా? అంత అప్పున్నాడంట. ఇప్పుడు ఈ రాజు ఆ దాసుని పిలిచి, ఎప్పుడు అప్పు ఇస్తావంటే, రేపు ఇత్తాలి, ఎల్లుండి ఇత్తాలి, వచ్చే సంవత్సరం ఇత్తాలి, పై వచ్చే సంవత్సరం ఇత్తాలంటే, తర్వాత చూసి రే ఏం చెప్పురా, అసలు ఇస్తావా ఇవా, ఏదో ఒకటి చెప్పురంటే ఆడొచ్చి అన్నాడంటను, అయ్యా నా వల్ల అయితే కాదు, నేను రోజుకు పోతే ఒక 100, 200, 1000 రూపాయలు, 2,000 సంపాదించుకుంటున్నాను. సంపాదించిందంతా నాకు, నా భార్యకు, నా పిల్లలకు పెట్టడానికే సరిపోతుంది. నీ అప్పు నేను తీర్చలేను, దయచేసి నన్ను క్షమించు, అది నీ చిత్తమైతే. లేకపోతే నాకున్నటువంటి పూరి గుడిస ఆక్రమించుకొని, నా ఆస్తి అంతస్తు ఆక్రమించుకొని నన్ను ఇంట్లో నుంచి గెంటేయి, ఇంకా నా వల్ల అయితే కాదనగానే ఆ రాజు వాడిని చూసి అన్నాడు, అయ్యో నిన్ను చూడగానే నాకు జాలేస్తుంది, ఓకేలే ఈగపోతే ఈగపోనివులే పోరా అన్నాడంట. ఈగపోనివులే పో, ఇబ్బంది ఏం లేదు, పో, దేవుడు నీకు ఇబ్బంది ఏం లేదు, నాకు ఎంతో ఉంది, నువ్వు ఇచ్చేదాంతో నేను బతకలేనులే పొమ్మని చెప్పాడంట. ఓకే, ఇప్పుడు ఈ దాసుడికి వాడికి ఇంకొకడు అప్పున్నాడంట. ఎంత ఎంత రాయబడింది అక్కడ బైబిల్ గ్రంథంలో? 100 దేనారములు. ఎంత? 100 దేనారములు. 100 అంటే తెలుసు కదక్క, 100. ఇప్పుడు మన పిల్లలకు తెలియదు 100 అంటే, మీకు తెలియదు, తెలిస్తే 100 అంటే ఏంటంటారు వాళ్ళు? 100 దేనారము. ఒక్కొక్క దేనారం ఎంత అంట? ఇంచుమించు ₹1/2 అని రాయబడింది అక్కడ. ఒక్కొక్క దేనారం ఎంత అని రాయబడింది? ఇంచుమించు ₹1/2 కావచ్చు. ఎంతంట? ₹1/2. మత్తయి సువార్త 18:35 21 నుంచి 35 వచ్చిన దాకా ఇంచుమించు అంత ₹1/2 అంట. 100 ₹1 ఎంత? అంతక లెక్కలు రావా? ₹50 కదమ్మా, 50ఏనా? డౌట్ ఏం చెప్పండి, 50 కదా. ₹50 అప్పున్నోడి దగ్గర పోయి ఇత్తావా సత్తావని పోయి చొక్కా పట్టుకున్నాడు 10 మందిలో. దానికి మనమేం చేద్దాం అక్క? మనమేం చేద్దాం చెప్పు? వాడిని పోయి బజార్లో పోయి ఎత్తావా సత్తావని కాలర పట్టుకొని లాక్కొచ్చాడంట ఇంట్లో నుంచి బయటికి. రే అయ్యా నా వల్ల కాదయ్యా, నా దగ్గర లేవు, 4 రోజులు ఆగిస్తానంటే ఇత్తే కానీ నీ వదలను, లేకపోతే నీ ఇల్లు ఏలమేస్తాను అది చెప్పి పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినంట. ఇప్పుడు ₹50 సింపుల్ అనుకున్నా, అప్పుడు ₹50 అంటే ఎంతో తెలుసక్క. ఇప్పుడు నీ బాధ గురించి ఇప్పుడు నేను బయటపడ్డ తర్వాత ఎన్నో చెప్తుంటా. వ్యభిచారముల చేత, అబద్ధముల చేత, దొంగతనముల చేత, అనేకమైన తప్పుడు కార్యాల చేత లోకంలో తిరిగి ఈరోజు యేసు ప్రభు దయ వల్ల బయటకు వచ్చి నేను అందరిని ఎగతాళి చేయట్లా? ఇప్పుడు చెప్పు, బయటకు వచ్చి నేను అంటున్నాను ఏం బతుకాల బతుకు, కుక్క బతుకొచ్చి మరి నా బతుకు అప్పుడు దేవుడు నన్ను క్షమించండిగా. మరి ఇప్పుడు ఎలా చూసి నువ్వు ఎందుకు ఎట్లా జీపి అంటున్నావు? అర్థం చేసుకోవాలి లోకంలో. ఇప్పుడు 3,60,00,000 క్షమించాడు కదా, ₹50 ఎంత నువ్వు అన్నట్టు ఈ ఊరు క్షమించాలన్నట్టు వాడిని పట్టుకొని చొక్కా పట్టుకొని బయటికి లాక్కొచ్చి ఎమ్మటే పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినంట. పోలీసు వాళ్ళు వచ్చి ఏంటంటే నా డబ్బులు ఇవ్వాలి ఈయన అంటున్నాడు, వీడి మీద కేసు పెట్టమన్నాడంట. ఎమ్మటే తీసుకెళ్ళి ఎక్కడేసారంట? జైల్లో. ఇప్పుడు వాడిని జైల్లో వేస్తే వీడు అంటున్నాడు ఇట్టోళ్ళు ఎంతమందిని ముంచి మోసం చేస్తారో, ఎంతమంది సొమ్ము తీసుకొని బాగుపడతారో అని బజార్లో అంటుంటే లోకం కదక్క, వాళ్ళు వీళ్ళు అంటారుగా. ఎన్నోళ్ళు అక్కడ పోయి రాజు దగ్గర పోయి, రాజా నువ్వు ఆడికి 10,000 తలాంతులు క్షమించావుగా. క్షమించానయ్యా, పాపం ఏదో పిల్లా పాపలు కలిగినాడు బాగు బతుకుతాడని క్షమించేశాను, పోతే పోనీలే నాకెంతో ఉంది, వాడు ఇవ్వాల్సింది నాకేం పెద్ద లెక్క కాదులే వదిలేశాను అంటే, నువ్వు వదిలేసే పర్లా, వాడికి వేరే వాడు ₹50 అప్పుంటే వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టించాడా అన్నాడు. ఏంది ₹50 అప్పుంటే జైల్లో పెట్టించాడా? వెంటనే వాడిని పిలిపియమని చెప్పాడు. ఇంకా పోయేసి రేయ్ నేను రాజు పిలుస్తున్నాడు అన్నాడు. ఎందుకంట ఏం పని అంట నాకు ఆయనకు నాతో ఏం పని అంట? పని పడితే రేయ్ నేను నీకు ఎంత జమించారంటే 10,000 తలాంతులు జమించావాయి గారు. ఇక్కడ చూడు మళ్ళీ వినయం,
మళ్ళీ అక్కడ చూడు ఆ యొక్క యాక్టింగ్ బాగుందా, 10,000 తలాంతులు జమించావయ్య గారు, నీ దయ వల్లే నేను బతికానయ్య గారు అంటే, రేపు ఇచ్చోడా ఇంకా చాలు నటన. వాడి ఊరిలో జైల్లో పెట్టించావంటే, నోట్లో నుంచి మాట రావట్లేగా, వాడి ఊరిలో జైల్లో పెట్టించామంటే దేనికి? ఆడ చెబితే ఒప్పుకుంటాడా? అది కాదయ్య గారు, అది కాదయ్యా. అసలు చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదయ్యా. ఏం లేదా? ఏదో చెప్పు. రే నువ్వు చెప్పు ఏంటంటే, ఏం లేదయ్యా, వాడికి 50 రూపాయలు ఇవ్వాలంట, వాడు 50 రూపాయలు ఇవ్వలేదని పోయి జైల్లో పెట్టించాడు. 50 రూపాయలనే క్షమించలేకపోయావే, నా 10,000 తలాంతులు ఎప్పుడు ఇస్తావరా, ఇచ్చేదాకా నేను వదలని చెప్పేసి ఈయన తీసుకుపోయి జైల్లో పెట్టించాడంట. ఏమో రావాలి కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు మనల్ని ఇన్ని పాపములకు క్షమించే, మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? మనకు సిగ్గు రావాలి పోయి జైల్లో పెడితే. ఎలాంటి వాళ్ళం మనము? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడిని మనమల్ని యేసు ప్రభు ఏమై ఉన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అనుకుంటా, 2వ పత్రిక చూడండి త్వరగా కొద్ది మాటలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం ఎక్కడ ఉంటుంది? అక్కడ 8వ అధ్యాయంలోన ఆయన ధనవంతుడయ్యుండి అనే మాట ఉంటుంది చూడండి. ఎనిమిది 9, 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభు ఎవరంట? ధనవంతుడు. మనం ఎవరిమి? దరిద్రులము. ఇప్పుడు మనము ధనవంతులము కావాలని మన దరిద్రాన్ని ఊరు తీసుకున్నాడంట? యేసు ప్రభు తీసుకున్నాడంట. మనములు క్షమించి, మన పాపాలు క్షమించి, దొంగలను, జూదగాలను, పాపములు చేసే వాళ్ళను, త్రాగుబోతులను, తిరుగుబోతులను, లోకములు, బూతు మాటలు, అబద్ధాలు ఇవన్నీ చేసేటువంటి మనములను క్షమించి మనములను నీతిమంతులుగా చేసి ఇప్పుడు ఇక్కడ కూర్చోబెడితే, ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ప్రతి వాళ్ళని చూసి బూతు మాట మాట్లాడితే ఛీ ఏమో బతుకు ఒక్క బతుకు అంటాడు. 10,000 తలాంతులు నేను నిన్ను క్షమించాగా, 50 రూపాయలు క్షమించలేవా? ఇప్పుడు క్షమిస్తామా? ఏం దక్కాలంటే వాళ్ళ గురించి మాట్లాడగాకొచ్చి వాళ్ళ బతికేనా అసలు? మరి మనములు యేసు ప్రభు మనల్ని క్షమించాడు కదమ్మా. ఎంత అపరాధములు క్షమించాడు, ఎన్ని తప్పులు క్షమించాడు, ఎన్ని పొరపాట్లు క్షమించాడు. ఇప్పుడు మనములు క్షమించినప్పుడు మనం పక్కన వాళ్ళని క్షమించాలా లేదా? క్షమించాలి, తప్పదు, క్షమించాలి. కానీ క్షమించాలని ఉంది, కానీ క్షమించబుద్ధి కావట్లేదుగా. ఏం చేయమంటున్నా? వాళ్ళని చూస్తే పాముకు మింగీసుకు అట్టుంటుంది, అట్టుంటుండే. మరి ఏం చేద్దాం అసలు? ఇప్పుడు మనమల్ని చూస్తే ఏమనిపించింది యేసు ప్రభుకి? వచ్చి అన్నాడు, ఏందయ్యా ఏమనుకుంటున్నావు ప్రకాష? అబ్బో నువ్వేది గొప్ప అనుకుంటున్నావా? ఒకసారి చూద్దురా, వాడి బతుకు చూద్దురా ఎంత దరిద్రపదో, వాడి జీవితం చూద్దురా ఎంత దరిద్రపదో, తీసుకెళ్ళి నరకంలో తగలబెట్టాలని ఆయన అన్నాడు. ప్రకాశు బదులు నేను శిక్ష అనుభవించాను, ప్రకాశు బదులు నేను కొరడా దెబ్బలు కొట్టించుకున్నాను, ప్రకాశు బదులు నేను సిలువ మీద మోయబడ్డాను, ప్రకాశు మీద ఉన్న శిక్ష అంతా పోయింది. ఆమేన్. అబ్బా ఇప్పుడు నీతి. ఇప్పుడు నా పట్ల ఒక నుంచి చిన్న తప్పు చేస్తే, తప్పు చేసినవా, తప్పు చేసానని బజార్లో పెట్టి పరువు మొత్తం తీసింది కాకుండా వాడు చచ్చిపోయేదాకా వాడిని ఏలుకుంటూనే ఉంటాను. అప్పుడు నేను అడిగిపోతాను, వాడు చచ్చిపోతాను, నేను చచ్చిపోతాగా, భూమి మీద ఏమైనా వెళ్ళకాలమంటమ్మా, చచ్చిపోతాను. ఇప్పుడు పరలోక రాజ్యానికి ఆడికి పోయి, దేవుడికి అడిగి పోయి ఏమంటే పోయి అంటే లోపలికి పోతుంటాను. ఆగో అన్నాడు. ఏంది ఆగమంటున్నావు? నేను ఎవరిని అనుకున్నావు? పాస్టర్ని. నన్ను ఆగమంటావేంది? ఆగాలే, దేవదూతలు అక్కడ ఉంటాయి కదా, గల్లు కాడ ఊరినంటే వాళ్ళని పంపించడానికి లేదుగా. ఆఫ్టర్ ఆల్ ఈ హోటల్లోకి రిసెప్షన్లోకి పోతుంటేనే టికెట్లు అడుగుతారు లోపలికి పోవటానికి. సినిమా హాల్లోకి పోతే టికెట్ ఇస్తే లోపల పంపించాలి, లేకపోతే లేదు. బస్సులో రైల్లో కూడా టికెట్ ఉండాలి. కానీ అక్కడ దేవదూతలు ఉండి ఆగో లోపలికి తర్వాత పోతామంటే, పోతానే నేను తొందరగా పోవాలి, నాకు లేట్ లేదంటే, నీ లేటు గీటు తర్వాత చూసుకుందాం, నువ్వు ఎక్కడికి కాదు ఎక్కడికి పోవాలంటే, నేనా ఎవరనుకున్నావు? నేను పాస్టర్ని.
మామూలు విషయమా? నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినోళ్ళు లేచారు, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలిపోయాయి, నేను ప్రార్థన చేస్తే పక్షవాత రోగులు బాగుపడ్డారు, నాకు స్థానం ఉందా లేదంటావేంది అసలు ఆగు అన్నాడు. ప్రభు వచ్చాడు. ఏందయ్యంటే, ప్రభువా నేను లోపలికి రావాలంటున్నాడు, నేను ఆగమన్నాను, ఇప్పుడు మీరు వచ్చినా పంపిద్దాం అనుకున్నానంటే, ఓకే చెప్పు ఏంది నీ విషయం అంటే, ఏం లేదు ప్రభువా, దేవుని సువార్త చేశాను, నీ గురించి పరిచర్య చేశాను, అనేక మందిని రాజ్యానికి మార్చాను, నేను పరలోక రాజ్యానికి వస్తున్నానయ్యా, ఇదిగో నా రాజ్యం ఎక్కడుంది, నా సింహాసనం ఎక్కడ చూపించమంటే, నీకు సింహాసనం ఏడుంది అంటున్నాడు ఆయన. ఏంది ప్రభు నాకు సింహాసనం లేకపోవటం ఏంటి? ఇదిగో నేను నీ తప్పులు క్షమించి నేను సేవకుని చేశానుగా, నీ తప్పులు క్షమించి నేను దేవుని మందిరంలో కూర్చోబెట్టానుగా, ఇప్పుడు నువ్వేంది పక్కన వాళ్ళ తప్పులు క్షమించలేదుగా, నువ్వు వాళ్ళ తప్పులు క్షమించలేదు కనుక నేను కూడా నీ తప్పులు ఇప్పుడు క్షమించే మనసు నీకుందా? ఏమంటాను తెలుసా, వాళ్ళని చూస్తే పామును చూసినట్టు తగలబెట్టాలి, నువ్వే వాళ్ళని తగలబెట్టాలనుకుంటే నిన్నెవరు తగలబెట్టాలనుకున్నాడు? ఆమేన్. మనకు అర్థం కాదు ఏం తెలుసా, పగ పగ పగతో చస్తున్నామంతే. ఆ పగ ఏం చేస్తుంది? పగ ఏం చేస్తుంది? పాతాళానికి పంపిస్తుందని చెప్పండి. పాతాళానికి పంపిస్తుంది. ఏందమ్మా ఎన్ని రోజుల జీవితం? నేను పాట పాడుతుంటాను కదా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. అబ్బా ఎంత బాగుందో, 3 నాళ్ళని నీకు తెలుసు, నోటితో పాడుతున్నావు, ఎంత బాగా పాడుతున్నావు. ఇందాక పొద్దున్న అనుకుంటే ఇప్పుడు పాడుతున్నాను, రాలిపోయే పువ్వుకు అది రాలిపోతుందని తెలుసు. ఇన్ని తెలుసు కూడా ఇవన్నీ ఎందుకు మన మనసులో? ఇవన్నీ తెలుసుగా, మరి ఎందుకు లోపల ఉన్నాయి? లోపల ఈ 3,60,00,000 క్షమించిన వాళ్ళు అంటోళ్ళం మనం. అన్ని క్షమిస్తే 50 రూపాయలు ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా? అసలు ఒప్పుకోము. ఇప్పుడు మనమల్ని కూడా దేవుడు అదే అడుగుతున్నాడు, నేను ఎంతగా క్షమించాను కదా, కొంచెమే కదా, తెలిసి చేశాడో తెలిసే చేయని. ఎన్ని రోజులు ఉంటాడు? ఎన్ని రోజులు ఉంటారమ్మా? 4 రోజులు కదమ్మా. 4 రోజులు 10 రోజులక్క, 100 రోజులకు 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. అదే కదా పేతురు పైన ఉపమానం చెప్పాడు, ప్రభువా నేను అదే చూడండి ఒకసారి చదవండి ఆ మాట 18వ అధ్యాయంలో 21వ వచనం జాగ్రత్త చదవండి. 18:21. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారులు మట్టుక అని అడిగను. ఎన్ని సార్లు అంట? 7 సార్లు అని అడిగాడు. ఎందుకు 7 అన్నాడు? ఎందుకన్నాడు 7? బాగుందనే? ఎందుకు 7 అన్నాడు తెలుసా మీకు? అదే 7 అని ఎందుకన్నాడు? 8 సార్లు అనొచ్చుగా. మీరు ఎప్పుడన్నా లెక్కలు వేసేటప్పుడు చూశారు, కొంతమంది లెక్కలు వేస్తుంటారు, 1 2 3 4 5 6 అని లెక్కేస్తారు. లెక్కేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? అంటే మీకు అవగాహన ఉందో లేదు కానీ నాకు చాలా తెలుసు, తిరుగుతుంటే కాబట్టి 1 2 3 4 5 6 6 1 8 అంటారు. 7 పలకరు. 7 పలికితే 7 జీవితం అవుద్దంట. ఆమేన్. 7 పలకరు. 7 పలికితే ఏడుతూ ఉంటాం రా. అసలు 7 అనేది రాకూడదంట నోట. 7 అన్నారుగా, 6 అన్నారు కక్క. 6 6 1 8. 6 1 ఏంటంటే అదంతేలే, 7 కదంటే అది వద్దులే, 6 1 అన్నాగా. ఈ నోటితో నువ్వు మరిచిపోయి పలికేయాలన్నా పలకరంతే. కానీ 7 అని ఎందుకన్నాడు ఇక్కడ బైబిల్లో? 7కి ఎంత తెలివిందో తెలుసా? 7 అంటే సంపూర్ణము, సంపూర్ణమైనది 7 అనక. అందుకే 7 సంపూర్ణమైనది. చాలా చోట్ల 7 దినాలు, ప్రతిదీ 7 ఉన్నాయి. కాబట్టి ఏమన్నాడు? 7 అంటే సంపూర్ణము కదా, నేను 7 సార్లు క్షమించానంటే సంపూర్ణంగా క్షమించాను కదా, ఇంకా అవసరం లేదంటే పేతురు నువ్వేదో పొరపడుతున్నావు. 7 మార్లు కాదు, 70 ఏళ్ల మార్లు మటుకు నువ్వు క్షమించాలి. 70 ఏళ్ళ మనిషి కాలము 70 సంవత్సరములు, అధిక బలము. అప్పుడప్పుడు కాంప్లైంట్లు, బూస్ట్లు, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఏమన్నా క్యారెట్లు, బోరెట్లు తింటే 80 సంవత్సరాలు. ఎందుకు నవ్వుతుంటారు? బైబిల్ గ్రంథంలో ఒక నేనేం సొంత చెబుతున్నా, మనిషి జీవిత కాలం 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు.
అధిక బలం యాడ్ నుంచి వస్తుంది? కాంప్లైంట్, బూస్ట్లు, హార్లిక్స్లు, జీడిపప్పులు, బాదం పప్పులు, ఏంటి మళ్ళీ మీరు ఏ పెడతాయి కాదు, చికెను, మటను, వీటి వల్ల బలం వచ్చేది. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఇప్పుడు అధిక బలం ఊరుకుంటుంది, అందరికి అరబలం అయితే అంతే కదమ్మా. అధిక బలం ఉంటుందా? ఎన్ని తింటుంటారు పాపము. ఈ 2,000 3,000 రూపాయలు పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని స్టోరేజ్లు, అంటే ఇప్పుడు నేను డీమార్ట్ అని, రిలయన్స్ ఫ్రెష్ అని, డీమార్ట్ అని అట్టాటి స్టోర్ లాగా ఒక అరలలో పెట్టుకొని ఈ ఇక్కడ ఈ పొద్దున్న తినాలి, ఈ మధ్యాహ్నం తినాలి, ఈ సాయంత్రం తినాలి, ఈ అన్నానికి ముందు తినాలి, ఈ అన్నం తర్వాత తినాలి, ఈ పండుకునే ముందు తినాలి, అట్ట మరి లెక్కలు పెట్టుకొని తిన్నా గట్టిగా ఎండకపోతే నీరసం వచ్చి పడిపోతారు. టాబ్లెట్లు కదక్కయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, పప్పులు ఉన్నాయి కదా చాలా పప్పులు, గన్నేరు పప్పు తప్ప. మళ్ళీ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్లో మళ్ళీ పాలు కలుపుకుంటారు, బలం ఎక్కువ కావాలి కదా. 80, మనకు 70. ఎందుకు తెలుసా? సద్ది మెతుకులు, పొడికారాలు, పప్పులు గిప్పులు తినే వాళ్ళకు 70. అప్పుడప్పుడు ఏంది బెండకాయ కుదిరితే అల్లదేదో కాకరకాయ, వంకాయలు తినే వాళ్ళకి 70. ఈ పప్పులు తినే వాళ్ళకి 80. వారానికి 2 సార్లు చికెన్ కావాలి, మధ్యలో ఒకసారి మటన్ కావాలి, తర్వాత ఫ్రెష్గా ఫిష్ కావాలి, ఆ తర్వాత ప్రాన్స్ కావాలి. ఆరోగ్యంగా ఉండొద్దా? ఏ రోగ్యంగా? ఆరోగ్యంగా అంట. ఆరోగ్యంగా ఉన్నావు, మరి ఎండలోకి పోతే 2 పట్టలు కొట్టగానే 3వ పట్ట కింద కళ్ళు తిరిగి పడిపోతున్నావు. ఆరోగ్యం కావద్దు నీకు. గట్టిగా ఎండకపోతే 3వసారి నా వల్ల కాదయ్యా, ఇంత బడుగు బాటలు నీళ్ళు 3 తాగుతున్నారు, మరి ఆరోగ్యం ఏమైందమ్మా? గట్టిగా ఉంటావు తల్లి నువ్వు. మళ్ళీ తినేది మామూలు అనుకోండి, అన్ని పిస్తా పప్పులే, అన్నీ అయ్యే మామూలుగా ఉండదంతా, సంపాదించిందంతా ఈ పప్పులకే సరిపోతుంది. బలము దేని వల్ల వస్తా చెప్పండి? చెప్పండి ఎప్పుడన్నా దేని వల్ల వస్తుందంట బలము? ఆమేన్. అబ్బా, సంతోషమే. ఇవన్నీ తిని ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటే నీకేం బలం వస్తుంది? ఇవన్నీ తింటివి ఎప్పుడు వాళ్ళు బాగున్నారు, వీళ్ళు ఇట్టేటోళ్ళు, వాళ్ళు అట్టేటోళ్ళు, నువ్వు ఇటు పోతున్నావు, నీ ఇటు వస్తున్నావు, ఈ కుళ్ళితో నీకేం బలం వస్తుంది అక్క? సంతోషమే మనిషికి సగం బలం. అప్పుడప్పుడు ఇంతకుముందు టీవీ ప్రోగ్రాం చూసేటప్పుడు సుమన్ ఒక ఆమె ఉంటుంది, తెలుసా? ఎందుకు తెలియదు అంటారా? బాగా తెలుసు. ఆమె నవ్వుతూనే ఉంటుంది, ఏం పర్లేదండి, వచ్చిందంటే నవ్వుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు చాలా నవ్వుతుంటారు. ఎందుకు వరకు నవ్వుతారంటే మనిషికంట సగం ఆరోగ్యం నవ్వుతేనంట. నవ్వినా కూడా ఒప్పుకోరు, తెలుసా? అద్దనక్క. ఇప్పుడు ఉదాహరణకు మర్చిపోయి కుటుంబాలు కదా, కుటుంబాలలో ఉంటున్నాం కదా, మర్చిపోయి మనుషులు పోతున్నప్పుడు భార్య నవ్విన భర్త ఎందుకు ఆరుగా నవ్వుతుంటావు? భర్త నవ్వితే అబ్బో ఏం కనపడింది అయ్యా, నువ్వెట్టా నవ్వేవాళ్ళు నవ్వనీయవు, నీకు పెద్ద రోగం ఉంది, ఇందాటి ఎన్ని పెట్టి తిన్నా నీ రోగం చావదు. పోద్దా? ఎన్ని తిన్నా, ఎన్ని పప్పులు తిన్నా, అట్టికాయలు తిన్నా, జాంకాయలు తిన్నా, మామిడికాయలు తిన్నా, ఇంట్లో ఫ్రైలు చేసుకొని తిన్నా, ఎన్ని తిన్నా ఈ పప్పులు పోయినా ఆ రోగం పోదు. అందుకేమంటారంట, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు అంటారు. ఏందిరా పురి ఎక్కలేదంటే వాడికి కుళ్ళు ఉందిలే, వాడికి అసనం ఉందిలే, లోపల కుళ్ళుకుంటాడు, ఎంత తిన్నా పురి ఎక్కడు. అదే బైబిల్ చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు బాగా గమనించి ఆలోచిస్తే, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఇప్పుడు ఎన్నిసార్లు జమించాలి నువ్వు? జీవితాంతం జమించాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ గురించి చెప్పాను అనుకుంటున్నారా? మన ఊరి గురించి కాదు. నిన్న సాయంకాలం ప్రార్థన చేసుకుంటున్న తర్వాత బైబిల్ చదువుకోవటానికి, నేను బైబిల్ ఎక్కువ సెల్లులో చదువుకుంటాను, వాక్యం వింటూ బ్లూటూత్ పెట్టుకొని పోతున్నప్పుడు వాక్యం విన్న తర్వాత అనిపించింది, జీవితంలో నిజంగా అంటల్లో పర్ఫెక్టే కానీ ఏటల్లో తప్పిపోయి ఉంటామేమో. ఎక్కడ దిక్కు మాట్లాడాలి, ఎక్కడో దిక్కు చెప్పాలి ప్రభువా, ఎక్కడ చెప్పాలి అనుకున్నప్పుడు ఇక్కడ చెప్దామనిపించింది. ఎందుకు మేము ఎట్టాలని మీరు అనుకుంటే మళ్ళీ తప్పది, ఎందుకు ఇలా చెప్పాలనిపించింది, చెప్పేశాను. అందుకే చెప్తున్నాను, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. 80 సంవత్సరాలు నువ్వేం చేయాలి? క్షమించాలి. కష్టం కదన్నా అంటే
నువ్వు ఇక్కడ కష్టం అన్నావు అనుకోండి, నేనేం చేశాను? అవునులక్క, అంతలా ఘోరాతి ఘోరం నిన్ను ఇంత హీనం చేసి నిన్ను ఒంటరిగా వదిలేసిపోయినాడు, అసలు మనిషేనా అని అన్నా యేసుప్రభు అంటాడు, ఆయన కాదు నీకు ఇవ్వాల్సింది మార్కులు, నేను పాస్టర్ను కాబట్టి నీ మాటలు, నువ్వు చెప్పిన మా అలసట, నువ్వు చెప్పిన అన్నీ నా కళ్ళమిడి కూడా నీళ్ళు గారుతాయి. యేసుప్రభుకు నీళ్ళు గారవు. ఎందుకు ఎందుకు చెప్పండి? ఇంకా ఎందుకు చెప్పండి? నీ తప్పులతో పోల్చుకుంటే వాళ్ళ యొక్క తప్పులా. అర్థమైంది? ఇందాక అక్క అన్నట్టు 3 కోట్లు ఎప్పుడు జల్లుతాడు, 50 రూపాయలకి ఎట్ట అన్నాడంటే ఇప్పుడు నీకు జాలి వస్తుందా? ఇప్పుడు వీడు వచ్చి బతిమిలాడి, అయ్యా రాజు క్షమించయ్యా, నీ ఒక్కసారి క్షమించయ్యా అంటే అసలు జాలి వస్తుందా? ఎందుకు? 50 రూపాయలు క్షమించలేదు, 3 కోట్లు ఎట్ట క్షమించాను? ఇప్పుడు మన తప్పులు 3,60,00,000, మన పట్ల చేసిన వాళ్ళ తప్పులు 50 రూపాయలు. ఇప్పుడు నీకు దేవుడికి క్షమించి నిన్ను ఇక్కడ కూర్చుని పెట్టిన తర్వాత ఉన్న 4 రోజులు ఉన్నంత కాలము ఆనందంతో సంతోషంతో దేవుడి పనిలో ఉంటూ దేవుడికి నచ్చినట్టు బతుకుతూ జీవితాన్ని వదిలేయాలంతే. ప్రతిదాన్ని పట్టించుకుంటే పాడైపోతాం. నా జీవితంలో నేను ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నేను ఒకటే మాట చెప్తాను, పట్టించుకుంటే పాడైపోతామని. అప్పుడప్పుడు అమ్మాయి అంటుంది, పట్టించుకోదంటే దేన్ని పట్టించుకోకూడదు. ఇంతకాడికి పెళ్ళి ఎందుకు, పేరంటాలు ఎందుకు? ఏదో దేవుడు తతకలిచాడు, వచ్చాము, జరుగుతున్నది, పోతున్నది అంతే. భర్తగా నీ బాధ్యత జరుగుద్ది, భార్యగా నీ బాధ్యత చేయాలంతే. ప్రతిదీ పట్టించుకొని నువ్వు ఆడికి ఇప్పుడు దాకా ఎందుకు పోయి వచ్చి, నువ్వు ఆడ కూర్చొని ఎందుకు నవ్వు, ఏడ కూర్చొని ఎందుకు నవ్వుని, ఈ తలకాయ నొప్పులతో జీవితం సావతం తప్పితే ఏమన్నా ఉందమ్మా? నేను భూమి ఎత్తమంటే ఇవ్వకుండా ఆడ కూర్చొని ఎందుకు, నాకు నీళ్ళు ఇవ్వకుండా ఆడ కూర్చొని ఎందుకు, నేను లోపల బోర్డు తింటుంటే బయట నువ్వు కూర్చోవటం ఎందుకు? ఏంది అసలు ఈ తలకాయ నొప్పును? ఇది జీవితం. నీ మీద నాకు ప్రేమ ఉందనుకో, నా మీద నీకు ప్రేమ ఉందనుకో, కూర్చుంటావు, ఉంటావు, లేకపోతే ఉండవు. కూర్చున్నంత మాత్రాన ప్రేమ లేదని కాదు, కూర్చున్నంత మాత్రాన అమితమైన ప్రేమ ఉందని కాదు. దాంట్లో చాలా అర్థాలు చెప్తుంటారు లోకం మళ్ళీ. కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మనిషి మీద అంటే ఈ సహోదరి మీద నేను ప్రేమ చూపిస్తే భార్య కాబట్టి చూపించాను, భర్త కాబట్టి చూపిస్తుంది, ఇది కాదు. శత్రువు ఎదుట కనపడినా ఈ తండ్రి ఎలాగైతే ఏ కల్మషం లేకుండా పిలిచాడో అలాగ పిలవాలమ్మ. అలా పిలవటము ఎవరి వల్ల అవుద్దంటే మన ప్రభు వల్ల అయింది. యేసు ప్రభు వారంట పట్టుకుపోవటానికి వచ్చారంటమ్మా, తెలుసా? మీకు తెలుసు కదా. పట్టుకుపోవటానికి వచ్చినప్పుడు ఆ సైన్యాధిపతి యేసు ప్రభును పట్టుకోపోవటానికి వస్తే యేసు ప్రభు పక్కన ఉన్నారు, యేసు ప్రభు దగ్గర కూడా ఉన్నారు శిష్యులు 10 మంది 11 మంది. వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు పేతురు. ఇదిగా డౌట్లు అడిగేది ఆయన, డౌట్లు ఎక్కువ అడుగుతానంటే పెద్దోడు. రెండోది ఎక్కువ డౌట్లు అడిగి ఎక్కువ విషయాల్లో పర్ఫెక్ట్ అయిపోయాడు. చివరికి యేసు ప్రభుని ఇలా సిలువేస్తే ఆయన తలకిందులు సిలువేశారు. అంత గొప్పడైపోయాడు ఆయన. వచ్చి యేసు ప్రభును పట్టుకోగానే కత్తి తీసి ఎమ్మటే చెవిని తెగ నరికాడంట. పేతురు, నీ కత్తిని వరలో పెట్టుకుంది అన్నాడంట. ఏంది ప్రభు, నేను నిన్ను రక్షించాలనుకుంటే నువ్వు నన్ను రక్షించేంత గొప్పడివి కాదులే, నీ కత్తి వరలో పెట్టమని చెప్పి కింద పడిన చెవి దిగిపోయింది కదా, ఆ చెవి తీసి అతనికి అతికించి నీ పని నువ్వు జరిగించుకుంటూ పోయి అన్నాడంట. చెవి నరికినటువంటి ఆ మనిషిని యేసు ప్రభును పట్టుకోవటానికి వచ్చినటువంటి యేసు ప్రభువే క్షమించి నీ పని నువ్వు జరిగించన్నాడంట. ఇప్పుడు తీసుకొని పోయి అక్కడ అప్పచెప్పారంట. ఇప్పుడు యేసు ప్రభు, మంచి పని చేసావు, శబాష్, నీలాంటి వాళ్ళు ఇద్దరు నా పక్కనుంటే నాకు చాలు అనుకున్నాడా? ఈరోజు మనం జీవితంలో చేయాల్సింది ఒకటేనమ్మా, యేసు ప్రభు మనల్ని ఎంత క్షమించాడు, మనం ఎదుటి వాళ్ళని ఎంత క్షమించగలుగుతున్నాం. నీలో క్షమించే మనసు లేదంటే, ఒక దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, నీ జీవితంలో ప్రార్థన లేదంతే. నిజంగా మనస్ఫూర్తిగా రోజుకు ఎన్ని గంటలతోటి నీకు టైం ఉన్నప్పుడు యేసు ప్రభుతో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు, రోజుకి ఎన్ని గంటలు మాట్లాడుతున్నావు దేవునితో? ఫోన్ తీసుకుంటావు, మా బోధనవా, ఎప్పుడు తిన్నావు, ఏం కూర, పచ్చడా, మాది చిరికెనమ్మా, ఎప్పుడు? పొద్దుగూకులు మీ అమ్మతోనే మాట్లాడతాం. నీ ప్రాణం పెట్టిన యేసైతే ఒక రోజున మాట్లాడదామా? మళ్ళీ అమ్మ పోయిన తర్వాత అన్న పోయిన తర్వాత అక్క పోయిన తర్వాత బావ పోయిన తర్వాత చెల్లెలు పోయిన తర్వాత చెల్లెల కూతురు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకు. అబ్బా, ఎంతమందితో మాట్లాడు యేసైతో?
కుదురుద్దా? పొద్దులే టైం లేదు ప్రార్థన చేసుకోను, నేను ఎంత భక్తి పని నాకు తెలియదు. టైం ఉంటే వీళ్ళందరితో మాట్లాడటానికి కూడా టైం లేకుండా ఉంటే మంచిది. నీ కాల్ లిస్ట్ తీస్తే ఫోన్లో, మీ ఇంట్లో ఉన్న ఫోన్లలో కాల్ లిస్ట్ తీస్తే అసలు ఊరికి ఫోన్ చేసినట్టు, ఎందుకంటే నీకు టైం లేదుగా. టైం ఉంటే కదా ఫోన్ చేయడానికి, అంతే కదమ్మా, టైం ఉంటే కదా ఫోన్ చేయడానికి. అసలు టైమే లేదు, నువ్వు ఫోన్ యాడ్ చేస్తావు? అసలు ఫోన్ మాట్లాడటానికి నీకు టైం లేకపోతే యేసు ప్రభుతో ఏం మాట్లాడతావు? వీళ్ళందరికీ మాట్లాడటానికి టైం ఉంటుంది. అప్పుడప్పుడు సిస్టర్ పాప అమ్మాయి రాలేదు ఈరోజు, అమ్మాయి పాడుద్ది, అన్నిటికీ సమయం ఉన్నది, యేసయ్య పనికి సమయం లేదా. వాళ్ళ పాట, నా పాట నాకు చాలా, నా గుండెకి హట్ అయిపోద్ది, చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పాట విన్నప్పుడల్లా, చాలా మంచిగా ఉంటుంది. ప్రతిదానికి పని ఉంది, ప్రతిదానికి సమయం దొరుకుద్ది, ప్రతిదానికి పనికి సమయం ఉంది, లోకంలో తిరగటానికి సమయం ఉంది, పనులు చేసుకోవడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, తాగటానికి సమయం ఉంది, పొద్దు పోకుండా మనుషుల దగ్గర కూర్చోడానికి సమయం ఉంది, ఆ యొక్క గురించి, ఈ యొక్క గురించి, అన్న గురించి, అన్న గురించి మాట్లాడుకోవడానికి సమయం ఉంది. ప్రార్థనకు మాత్రం సమయం లేదమ్మా. ఇప్పుడు క్షమించాలా క్షమించకూడదు యేసయ్య? ఇప్పుడు 3,60,00,000 జైల్లో పెట్టాలా పెట్టకూడదు చెప్పండి అక్క? పెట్టాలి. ఎందుకు? 50 రూపాయలు క్షమించాలి. ఇప్పుడు మనం చూసుకుందాము, మన పాపములు ఎలాంటియో యేసయ్య క్షమించాడు కదా. ఇప్పుడు మన పక్షాన, మన పట్ల చిన్న చిన్న పొరపాట్లు చేసుంటారు. మీరు అనొచ్చు పెద్దదని, నీ దాంతో పోల్చుకుంటే పెద్ద ఏం కాదు. ఇప్పుడు వాళ్ళని క్షమించగలిగి ప్రేమతో మాట్లాడటానికి మనసుందా? లేదు కదా. ఉందమ్మా? నిన్ను మోసం చేస్తే తెలుస్తుంది, నిన్ను అట్టంటే తెలుస్తుంది. యేసయ్య కంటే ఎక్కువ అనట్లేదుగా, యేసయ్య కంటే ఎక్కువ మాట్లాడలేదుగా, యేసయ్య కంటే ఎక్కువ చేయలేదుగా. యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? తాగుబోతోడు, తిరుగుబోతోడు, దెయ్యం పట్టినోడు. ఒక రకం చెప్పాలంటే యేసు ప్రభుతో ఉన్న శిష్యులే ఏమన్నారు తెలుసా? సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఈయనకు ఏమతో ఏం పని అంట, అది యేసు ప్రభు తెలియదు, వాళ్ళు అనుకుంది అన్నీ తెలుసు, కానీ ఏం చేశాడు? వదిలేశాడు. నా పని ఇది కాదు. అప్పుడప్పుడు మీరు అనుకుంటారో లేదు, దేవుని సేవ చేస్తున్నాడు, ప్రకాష్కి ఏ కష్టాలు లేవులే, ఏ ఇబ్బందులు లేవు అనుకుంటాం. నాకున్నన్ని తలకాయ నొప్పులు ఎవరికి ఉండవు నాకు తెలిసి, నాకున్నని నాకు తెలుసు. అన్నిటి నుంచి తలకాయ నొప్పులే, ఒకవైపు నుంచి కాదు, ప్రతి చోట నుంచి. ఇటు పక్క నుంచి ఒకళ్ళు ఫోన్ చేస్తారు, మొన్న అడిగిపోతున్నారు, అయ్యా అల్లాడికి పోతే పిల్లలు పడతారంట. యాడికి పోతే? ఇటు పక్క ఒకళ్ళు ఇంట్లో ఫోన్ చేసి ఈ హాస్పిటల్లో చూపించుకోవాలంట, వస్తారా? ఇటు పక్క నుంచి ఒక తలకాడి, ఈ పక్క నుంచి ఒకళ్ళు నుంచి ఎంత సంపాదించిన ఏం చేసుకోను తగలబెట్టుకొని తప్పితే. ఇటు పక్క నుంచి ఒకళ్ళు, ఈ తలకాయ నొప్పులు ఒకటే రెండా? ఇంకా ఏటకు తోడు ఇంట్లో ఉన్న పెద్ద మంది కదా, అమ్మమ్మ, ఆంటీ గారు, వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ తలకాయ నొప్పులు. ఇవన్నీ తలకాయ నొప్పులు పక్కన పెట్టేసి ఏమీ లేనట్టుగా, ఏమీ నాలో జరగనట్టుగా ప్రశాంతంగా వచ్చి దేవుని వాక్యం చెప్పాలంటే వీళ్ళందరినీ పట్టించుకోకూడదు. లేకపోతే ఎప్పుడు ఒకసారి దిగులు వచ్చి ఏందిరా ఈ తలకాయ నొప్పి, నాకు ఈ ప్రార్థన వద్దు, ఏమొద్దు, అసలు ఏమొద్దు, నేను ఏదో ఒక ఊరు దూరం పోయి ప్రార్థన చేసుకుంటాను, అక్కడే బతికేస్తాను అనుకుంటే ఏనుకుంటే అసలు ఏది పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతే మరి ఎందుకంటే బాధ్యత దేవుడు పెట్టాడు కాబట్టి చేయాలంతే. నేను అప్పుడప్పుడు చాలా ఫ్రాంక్ చెప్పేస్తాను, దేవుడు పెట్టింది తప్పదు. ఇంకా ఆయన పని చేసేటప్పుడు ఏది అడ్డంకులు రాకూడదు. ఎన్ని యుద్ధాలు జరుగుతాయి తెలుసా? మీకు జరుగుతున్నాయి తక్కువే, నాలో జరిగేది నాకు తెలుసు ఎన్ని జరుగుతుంటాయో, ఎన్నెన్ని ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నెన్ని లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చి నన్ను ఎక్కడ పడగొట్టాలని చూస్తుంటాయో. లోకంలో వాళ్ళ నుంచి ఇబ్బందులు, బంధువుల నుంచి ఇబ్బందులు, ఇంట్లో వాళ్ళ నుంచి ఇబ్బందులు, ఆత్మీయుల నుంచి కూడా ఇబ్బందులే. 1, 2 కాదు, ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే ఒకటే తెలుసు, దేవుడు క్షమించమన్నాడు. అందరితో పోయి బాగున్నారా? ఎంత బాగున్నారు? ప్రార్థనకు రండి. ప్రేమతో పిలుస్తుంటాను, ప్రేమతోనే మాట్లాడుతుంటాను. ఎందుకంటే పాట పాడతాం కదా, 3 నాళ్ళ ముచ్చట. రేపొద్దున మొన్న మా నాన్న చనిపోయాడు, ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టాను అంతే. ఆ ఫోటోని చూసినప్పుడల్లా మా నాన్న ఉన్నాడేమో అంతే, ఇంకేం లేదు. తర్వాత నా ఫోటో అవుతుంది అంతే, ఏముంటుంది, మారేదేమి లేదు. కానీ ఫోటోలలో కదా ఉండాల్సింది, పరలోకంలో మనం ఉండాలి. ఎవరికైనా నాకు ఫోటో పడదు అనేవాళ్ళు ఎవరైనా ఉండరా? ఎవరికైనా ఉండరా? ఎవరిని ప్రతి వాడి ఫోటో పడాల్సిందే. కానీ ఇక్కడ ఫోటో పడాలి పరలోకంలో, మన చిత్త ప్రకారం జరిగిస్తే మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకని
ఈరోజు మనందరికీ చెప్తున్నాను, మీరందరూ యేసు ప్రభు దయ వల్ల అలాగనే జీవిస్తున్నారు. కొద్దిగా నాకే దేవుడు చెప్పాడు అనుకుంటాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, చిన్న చిన్నవి ఉంటే 50 రూపాయలు 20 రూపాయలు ఉన్న క్షమించేయండి. అప్పులు కాదు, తప్పులు. అప్పులు అనుకుంటారేమో, ఇవ్వకపోతే ఏమైనా 2 రూపాయలు అని. అప్పులు కాదు, తప్పులు. మనసులను చూస్తే ముఖం అట్టి తిప్పుకున్నట్టు ఉంటున్నామంటే ఏష్టక్క. ఎన్ని సంవత్సరాలు బతికినా ఏస్టే. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు చనిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డాడో లేదో తెలియదు, యేసు ప్రభు పాదముల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఖచ్చితంగా క్షమించాడు. కానీ రాలా, మొహమాటం అడ్డపడింది. ఈరోజు ఎందుకు మొహమాటాలు? ఈరోజు ఎందుకు అక్క? నాకు అర్థం కాలేదు. దేనికోసం? ఏమి సాధించడానికి అక్క? నిజం చెప్పండి, ఏం సాధించడానికి? ఎందుక? ఏం సాధిలేమా? సాధిస్తామక్క, నరకం. దానికోసం ఇది పాకులాట అంతా. పాతాళం సాధించడానికే పాకులాడుతున్నాం, పరలోకం సాధించడానికి పట్టించుకో. కాబట్టి ఈరోజు నీతో నాతో ప్రభు చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, కనికరము గలవారు అని వారు కనికరం పొందుతారు. ఇప్పుడు నువ్వు ఎదుటి వారిని కరుణిస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఈరోజు రాజులాగా ఉందామా లేకపోతే దాసుడిలాగా ఉందామా? రాజులాగా ఉందాం. దాసుడిలాగా వద్దులే, ఎందుకంటే 50 రూపాయలు కూడా ఓర్చుకోలేంగా. తర్వాత 50 రూపాయలు ఓర్చుకోకపోతే మళ్ళీ 3,60,00,000 అడుగుతాడు. అప్పుడు మొత్తం అంటది, అప్పుడు అనుకున్నాడంటే జైల్లో పడతాడు. 50 రూపాయలు వాడిని క్షమిస్తే అసలు అటు ఉండేవాడిని కదా. కానీ నీ దగ్గరికి వచ్చాక నీ పక్కన వాళ్ళు అయితే ఓకే, నీ దగ్గరికి వచ్చాక పక్కన వాళ్ళు అయితే ఓకే, అవి క్షమించవచ్చు. కానీ మరి నీ దగ్గరికి వస్తే నువ్వు చేస్తే తెలుస్తుంది, నువ్వు భరిస్తే తెలుస్తుంది. పక్కన వాళ్ళకి ఏం తెలుసమ్మా? అవునా కదా తల్లి? బాధ నువ్వు భరిస్తే తెలుస్తుంది. నా బాధ నాకు తెలుసు, నీ బాధ నీకు తెలుసు. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? ఎంత వాడికి ఎంతటి శోధను నేను అంతే శోధిస్తాను. మనం అంటాం చూడండి సామెత, ఎంత చెట్టుకు మీరు విశ్వాసంలో అక్కడ ఉంటే మీకు అన్ని సమస్యలు, నేను విశ్వాసంలో ఇక్కడున్నా కాబట్టి నాకు అన్ని సమస్యలు. అందుకని వీళ్ళకేమిలే బాగున్నారని ఎవరిని అనుకోవద్దమ్మా దయచేసి. ప్రతి వానికి వాని తగిన శోధనలు ఉన్నాయి. వాటిని కలిగి జయించి ముందుకెళితేనే పరలోకం వస్తుంది. ఓకే, అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలోకి భవిద్దాం. పరిశుద్ధ